తెలంగాణలో రాజకీయ పరిస్థితులైతే రోజు రోజుకి అది దిగజారుతుందా లేకపోతే ఇంకేమవుతుందనే పరిస్థితి అయితే తెలియట్లేదు. ఎందుకు అంటే రోజుకొక ఇష్యూ చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మంత్రుల ప్రేమ వ్యవహారాలు బయటకు వచ్చేసి రచ్చరచ్చ అయిపోతుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది, తెలంగాణ మంత్రుల ప్రేమ వ్యవహారాలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణలో మంత్రుల ప్రేమ వ్యవహారాలు బయటకు వచ్చేసినాయి. సో అది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయినా కూడా దీని మీద ఎవరు స్పందించట్లేదు సార్. అంటే ఛానల్స్లలో మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు మాత్రం బయటకు వచ్చేసి ఎవరు దీని మీద స్పందించట్లేదు. దీన్ని ఎలా చూడాలంటే ఛానల్స్ లో కూడా అన్ని చోట్ల కాదు, అంటే ప్రతి చోట కూడా ఎవరి అనుకూల మీడియాని వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు. అంటే మీడియాలో చాలా స్పష్టంగా ఒక వార్త వచ్చిందంటే ఆ వార్త ఎందులో వచ్చింది అనేది చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందులో వచ్చింది అనేది తేలిపోతే ఆ మీడియా స్వభావం ఏమిటి అనేది మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎవరి స్టాండ్ తీసుకుని ఉన్నారు, ఎవరి పెట్టుబడులతో అది నడుస్తోంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రయోజనాల కోసం ఈ వార్త అందులో టెలికాస్ట్ అయింది, లేకపోతే బ్రాడ్కాస్ట్ అయింది, లేకపోతే ప్రచురణ అయింది అనేది అర్థమవుతుంది. పర్టికులర్గా ఆంధ్రజ్యోతిలో ఏదన్నా వార్త రాగానే అది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి మేలు చేసేదిగా ఉంటుంది. అది ఏ విధంగా మేలు చేస్తుంది, నెగిటివ్గా మాట్లాడినప్పటికీ మేలు చేసే విధంగానే ఉంటుంది. అది పాజిటివ్గా మాట్లాడినా చాలామంది అనుకుంటారు ఏంటి ఈ మధ్య కొంచెం జ్యోతి స్టాండ్ మార్చినట్టుంది, ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నారు చంద్రబాబుకి అంటారు, కానీ కరెక్ట్ కాదు. అది హెడ్డింగ్ అలా ఉంటుంది అంతే. లోతుల్లోకి వెడితే ఫైనల్గా ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఏదో సలహా చెప్తూ ఉంటాడు ఆయన. మీరు ఇలా కాదండి, ఇంకా దుర్మార్గంగా ఉండాలి, లేకపోతే ఇంకొక అడుగు ముందుకు వేయాలి, ఇలాంటిది ఏదో ఉంటుంది. అలాగే తెలంగాణకు వచ్చేసరికి అదే పత్రిక, అదే ఛానల్ రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా నడుస్తున్నారనే ఈ మధ్య కాలంలో ఆ మీడియా హౌస్కి కొంత భూ కేటాయింపుల కార్యక్రమం కూడా జరిగింది అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఇలా అంటే వాళ్ళు ఏదో సేవ చేస్తున్నారు తెలంగాణ సమాజానికి అనే పేరుతో ముఖ్యమంత్రి గారు వారికి ఎక్కడో స్థల వితరణ చేస్తున్నారు అనేది ఒక ప్రచారం ఉంది. అది వాస్తవం కూడా. ఇలా ప్రతి మీడియా హౌస్కి కొన్ని పొలిటికల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు ఎన్టీవీలో ఒక వార్త ప్రసారం అయింది ఒక మంత్రికి వ్యతిరేకంగా. ఆ ప్రసారం అందులోనే ఎందుకైంది, ప్రపంచం అంతా తెలియాలి కదా ఆ విషయం. ఏదైనా వార్త బ్రేక్ అవగానే అది ముందు ఒకళ్ళు బ్రేక్ చేస్తారు, ఓకే. బ్రేక్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు అందిపుచ్చుకుని ముందుకెళ్ళాలి కదా. కానీ ఎవరూ మాట్లాడలేదు. ఇందాక మీరు అన్నారు ఆ మాట, వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడారు. దాని మీద ఏదో బయట విడిగా చర్చలు జరుగుతున్నాయంటే అక్కడ బ్లాస్ట్ చేసి విడిగా వాళ్ళ అనుకూల యూట్యూబ్లోనూ మరొక చోట ఆ మంత్రికి వ్యతిరేకంగా కొంత ప్రచారం జరుగుతోంది. ఇది ప్రోగ్రాముడ్గా జరుగుతున్నదే. అక్కడ టార్గెట్గా 3-4 మంత్రుల్ని ఈసారి మంత్రివర్గ విస్తరణలో కొంతమందిని తప్పించాలి అని ముఖ్యమంత్రి గారు బలంగా భావిస్తున్నారు అనే ప్రచారం కూడా ఒకటి నడుస్తోంది. ఈ టార్గెట్ అయినటువంటి మంత్రులందరి మీద ఎలిగేషన్స్ నడుస్తున్నాయి. అందులో ప్రధానంగా పొన్నం ప్రభాకర్కి ఈసారి ఉద్వాసన జరగబోతోంది అనేది వినిపిస్తోంది. ఆయన ఒక మహిళతో ఏదో అసభ్యంగా ప్రవర్తించారు లాంటి వార్త ముఖ్యమంత్రి గారి అనుకూల మీడియాలో టెలికాస్ట్ అయ్యి దాని మీద ఏదో చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు కూడా ఆయన మీద ఇలాంటి రచ్చ ఒకటి జరిగింది. అంటే ఆయన ఏదో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయిన నాయకుడే, ఎవరో కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్. ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఒక కామెంట్ చేశాడు ఆయన. అది కొంత రచ్చ రేపింది. అంటే మహిళల్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడాడు అని. సరే, దాని మీద వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అదొక గొడవ నడిచింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన ఇంకెవరితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు అన్నట్టుగా ఇంకొక గొడవ. అంటే ఏమీ లేని దాన్ని, సాధారణంగా ఉన్నదాన్ని వెతికి రంధ్రాన్వేషణ జరిపి వాటిని రోడ్డు మీదకు తీసుకొచ్చి ప్రచారం చేయటం వెనకాల ఉద్దేశం ఏమిటి అనేది గొడవ. అలాగే నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డికి కూడా ఉద్వాసన లిస్టులో ఆయన కూడా ఉన్నారు అనేది వార్త. ఇప్పుడు ఆయన గురించి ప్రచారం అవుతున్నటువంటి వార్త వెనకాల కూడా ఆ ప్రోగ్రాం ఉంది అని. అంటే ఈ ఉద్వాసనకి, ఆ కథకి
అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఆ వచ్చినటువంటి కథనానికి మధ్యలో ఒక లింక్ ఉంది అనేది అర్థమవుతూనే ఉంది. అలాగే గతంలో కొండా సురేఖ గారి మీద చాలా గొడవ జరిగింది. అంటే వాళ్ళ పిల్లల వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల వివాదాల్లో ఆవిడని అలాగే కొండని ఇద్దరిని ఇరికించి మాట్లాడినటువంటి పరిస్థితి. అది మీడియాలో విపరీతంగా హైప్ అయింది. నిజానికి అప్పుడే మంత్రివర్గం నుంచి ఆవిడకు ఉద్వాసన అన్నారు. అలా కాదు అని హోల్డ్ చేసి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆవిడ్ని ఆ అకౌంట్లోనే తప్పించే ప్రయత్నం జరుగుతోంది అనేది ఒక అభిప్రాయం ఉంది. అలా కొంతమందిని టార్గెట్ చేశారు. ఇప్పుడు మద్యం హాలోగ్రామ్స్కి సంబంధించిన స్కామ్ ఒకటి జరిగింది అని ఒక గొడవ ఉంది. దానిలో జూపల్లిని టార్గెట్ చేశారు. ఆయనకు కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు కూడా బెర్త్ నుంచి దింపేస్తున్నారు అనేది వినిపిస్తోంది. సో ఇలా అంటే ఆయన మీద బయట ప్రచారమైన వార్తకి ఇక్కడ ఉద్వాసనకి ఒక లింకు. అంటే తను ఎవరిని ఊరికనే పదవుల నుంచి తప్పించట్లేదు అని, తను తప్పించటం అనే వెనకాల ఆయనకేదో వేరే ఉద్దేశం ఉందని కాదు. మంత్రివర్గ విస్తరణ ఎవరినో సంతృప్తి పరచడం కోసం చేయట్లా. మంత్రివర్గంలో ఉన్న మంత్రుల ఇన్ఎఫిషియన్సీ లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రపంచానికి ఉన్నటువంటి విమర్శలు, వాళ్ళు చేసిన తప్పులు, వీటి ప్రాతిపదికన మాత్రమే వాళ్ళని తప్పించి ఆ ప్రాంతంలో కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఈ చెప్పడం కోసం తనకు అనుకూలమైనటువంటి మీడియాకి ఆయన ఒక లీడ్ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. వీళ్ళని మనం టార్గెట్ చేయాలి అనుకుంటున్నాము కాబట్టి పబ్లిక్లో ముందు వీళ్ళ గురించినటువంటి వార్తల్ని సర్క్యులేషన్లో పెట్టండి అని ఒక మిషన్ అప్పచెపితే దాన్ని వాళ్ళ పెట్టుబడులతో నడుస్తున్నటువంటి, లేదు వాళ్ళ ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటి ఈ మీడియా నెమ్మదిగా వాళ్ళ మీద టార్గెట్ చేసి దాడి చేయటం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద వార్త ఎక్కడొచ్చింది అనే దాన్ని బట్టి ప్రజలు దాన్ని నమ్మాలా వద్దా అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.